చంద్రబాబు నాయుడు గారు అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. అప్పులు పుట్టట్లేదా? 10 నెలల కాలంలో నువ్వు తీసుకొని వచ్చినటువంటి అప్పు ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 10 నెలల్లో ఇంత అప్పు చేయాల. నువ్వు 1,54,445 కోట్లు అంటే 1,55,000 కోట్లు అప్పు చేసావు 10 నెలల కాలంలో. అంటే నెలకొచ్చి 15,500 కోట్ల అప్పు. ఒక రోజుకు నువ్వు చేస్తున్నటువంటి అప్పు, ఈ 10 నెలల కాలంలో చేసినటువంటి అప్పు ప్రతిరోజు 516 కోట్ల అప్పు నువ్వు చేసావు. 516 కోట్ల రూపాయల అప్పు ప్రతిరోజు నువ్వు చేస్తావు. ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఇంకా అప్పులు పుట్టట్లేదని సిగ్గు సరళ అక్కడ ఎలా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు? ఖజానా గల్లా పెట్టి ఖాళీ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయేటటువంటి సమయానికి నీకు ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టెళ్ళారు. కానీ నువ్వు 2019లో దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టెళ్ళావు. ఈరోజు నువ్వు 10 నెలల కాలంలో ఇంత అప్పు చేసి ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు? ఇంకా అప్పులు పుట్టట్లేదని ఎలా అబద్ధాలు ఆడతావు? మనిషివేనా? కనీసం సిగ్గన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం. శ్మశానం ముందు ముగ్గు ఉండదు, చంద్రబాబు నాయుడుకు సిగ్గు ఉండదు అని చెప్పి. సిగ్గు శరం లేకుండా ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తావు?